మీరిద్దరే ఉన్నారు నాన్న. సార్ అటువైపు కలిసి కాదా ముందే ఉందా నీకు? 6 నాటకాలు మధు సార్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మహబూబ్ సార్ గారి పైకి ఆహ్వానిస్తున్నాం. డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ పి మునికృష్ణయ్య గారు, లాక్రోజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారిని కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మొదటగా సభకు వందనం. సభలో వసించినటువంటి డాక్టర్ హరికృష్ణ గారికి మరియు భాషా డిఎస్పీ గారికి మరియు మిత్రులు హరికృష్ణ మిత్రులు గారికి మరియు మన సెక్రటరీ గుడ్ మార్నింగ్. ఈ లాక్రోస్ అసోసియేషన్ ఇది 4వ సంవత్సరం అన్నమాట. మన స్టేట్లో ప్రారంభమైంది. ఇది నేషనల్ లెవెల్లో కూడా ఎదిగింది. నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ కూడా అయింది. ఇంటర్నేషనల్ కూడా మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు కూడా. ఈ సంవత్సరానికి ఈ 4th స్టేట్ మీట్ కి, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ మీట్ కి మన కాలేజ్, మన స్కూల్ తరఫున, కాలేజ్ తరఫున హరికృష్ణ గారు ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 4వ 5వ తారీఖులో సౌత్ జోన్ మీట్, అంటే 6 రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఈ గేమ్ని అభివృద్ధి చేసి దాంట్లో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్ సెలెక్ట్ కావడం అనేది చాలా గర్వకారణం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి, మనకు సహకరించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మధు సార్ గారిని ప్రసంగించాల్సిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, హరికిషన్ సార్కు నాకు ప్రత్యేక బంధం ఉంది. ఆయన నా లైఫ్లో ఒక మెంటర్గా చూస్తాను సార్ని. యాక్చువల్గా సార్ గురించి 2 విషయాలు చెప్పాలంటే, ఏ స్పోర్ట్స్ అయినా సరే నేను అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటా, ప్లస్ ఇక్కడ కూడా వేదికగా నేను వస్తూ ఉంటా.
తన వంతు సాయం స్పోర్ట్స్ కి, వెదర్ ఇట్ ఇస్ రగ్బీ కానీ, తర్వాత తైకొండా కానీ, ఇంకో ఇతర స్పోర్ట్స్లకు కానీ ఇక్కడ ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా ఆతిథ్యం ఇస్తూ తనకంటూ స్పోర్ట్స్ పట్ల ఆ ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉంటారు కన్సిస్టెన్సీగా. దట్ ఈస్ వెరీ రేర్. చాలా మందికి ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ కి గ్రౌండ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఆతిథ్యం ఇవ్వడంలో చాలా ఇది అంటే అంత ఎంకరేజింగ్ గా లేదు. కానీ చాలా సార్లు చూస్తా ఉన్నాను ఎక్కడ స్పోర్ట్స్ జరుగుతున్నా తన వంతు మాటలు చెప్పేదానికన్నా చేతులు చేసే సహాయం విన్నా అన్నట్టు సారు ప్రతిసారి ఎక్కడో చోట తన యొక్క ప్రేమను ఆప్యాయతను స్పోర్ట్స్ కి చూపిస్తున్నారు. సంతోషం. అలాగే మహబూబ్ బాషా సారు గురించి చెప్పాలి అంటే ఎక్కడ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్న పిల్లలకు ఎస్పెషల్లీ ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ తర్వాత ఇన్స్పైరింగ్ గా ఉండే ఏ ప్రోగ్రామ్స్ కైనా సరే తన వంతు టైం, బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా కొంత టైం స్పెండ్ చేస్తూ ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ తన వంతు ఇన్స్పిరేషన్ని పిల్లలకి ఇస్తూ చాలా కాలంగా ఇలాగే ముందుకెళ్తున్నారు. సో వాళ్ళ సర్వీస్ సార్ కూడా నిత్యం ఇలాగే తన యొక్క సేవలను అందించాలి, ఇలాగే చాలామంది పిల్లల్ని మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ వచ్చేసి పిహెచ్డి చేశారన్నారు. ఎన్నో ఏళ్లకు కాను వినలేదు ఇప్పటి వరకు అనుకుంటా. సో దట్ ఈస్ అప్రిషియేటెడ్ సార్. యాక్చువల్గా యువర్ సర్వీసెస్ ఫర్ యూ ఫర్ ఇలాంటి గేమ్స్కు, అంటే ఇప్పుడిప్పుడుగా ఎదుగుతున్న గేమ్స్కు అంతర్జాతీయంగా కానీ ఇంటర్నేషనల్గా కానీ గుర్తింపు రావాలంటే ఇలాంటి ప్రొఫెషనల్స్ తర్వాత ట్రైనీ పర్సన్స్ దీక్షించి కూర్చుంటే కానీ ఒక ప్లేయర్ని రెడీ చేయలేం. అలాగే రీసెంట్గా విజయవాడలో ఇది ఒలింపిక్ క్వెస్ట్ ఫర్ 2036 అని చెప్పి నన్ను అక్కడికి గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అక్కడ కూడా ఇదే ప్రస్తావన చేశారు. సో రూరల్ టాలెంట్ చాలా ఉంది. రూరల్ టాలెంట్ ఇప్పుడు మన ఇక్కడ నుంచి కోసికి వచ్చారు, బెల్గల్ నుంచి వచ్చారు, కోడుమూరు నుంచి వచ్చారు, లద్దగిరి నుంచి వచ్చారు. సో ఇక్కడే చాలా పల్లెటూరుల నుంచి వచ్చారు, బాపట్ల అనుకోండి, ఎన్టీఆర్ జిల్లా నుంచి అనుకోండి. టౌన్లో ఉన్న పిల్లలకి దే ఆర్ బాండ్ విత్ ఏదంటే బ్రాయిలర్ కోళ్ళ మాదిరి టైంకి తినడం, టైంకి స్కూల్కి పోవడం, ఆ స్కూల్ ప్రెషర్స్లోనే ఉంటున్నారు. కానీ ఈ పేరెంట్స్ కూడా ఈ స్పోర్ట్స్ వైపు మళ్ళించట్లేదు. పేరెంటింగ్ ఇష్యూ కూడా ఉంది. కానీ బాండ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినాతో ఉన్న వాళ్ళు పల్లెటూరు పిల్లలే. కానీ పల్లెటూరు పిల్లలకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపము, లేకపోతే కోచ్ల ప్రాబ్లము, లేకపోతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లము, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతున్నారు. సో నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ అదే చెప్పా, మీటింగ్స్ కానీ ఏదైనా కానీ కండక్ట్ చేసేది ఉంటే కన్నా ప్లీజ్ కమ్ డౌన్ టు రూరల్ ప్లేసెస్. వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్, వాళ్ళ ఒక ఏమంటారు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ప్లేయర్స్ అవుతారు. ఇండియాలో 140 కోట్లలో ఇలా ఒలింపిక్స్కి మనము వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎనీవే బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి 2036కైనా మన ఇండియాలో జరపాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. సో ఈసారి ఈ 10 years నెక్స్ట్ కమింగ్ 10 yearsలో కొద్దిగా చిన్న చేంజెస్ వస్తాయనుకుంటున్నాను. హోప్ సురేంద్ర గారు కూడా ఈస్ గివింగ్ హిస్ టైం. పర్సనల్గా ఆయన ప్రొఫెషన్లో బిజీ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఆయన ఇంట్రెస్ట్ ఇస్తూ కర్నూలు అనుకోండి, చిత్తూరు అనుకోండి, కడప అనుకోండి, విజయవాడ అంటే ఎక్కడంటే అక్కడికి పాపం తిరుగుతూ ఉన్నారు. టువర్డ్స్ ఆ స్పోర్ట్స్ పట్ల ఆయన చూపించే ఆ ప్రేమ ఆప్యాయతకు కూడా ధన్యవాదాలు. హోప్ ఈ ఒక గేమ్ మీరు బాగా నేర్చుకొని బాగా ఆడి అంతర్జాతీయంగా ఎదుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చారు. మనక ముఖ్య అతిథి డిఎస్పి మహబూబ్ బాషా గారు కర్నూలు జిల్లా, వారిని కూడా ప్రసంగించాల్సిగా కోరుచున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలు హరికిషన్ సార్ గారికి, డాక్టర్ మునికృష్ణన్ గారు, అసలు నిజంగా సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది. స్టేట్ ప్రెసిడెంట్ అయిన మునికృష్ణ సార్ గారికి, సెక్రటరీ సురేంద్ర గారికి, మధు గారికి, ఈయన పోస్ట్ ఏంటి సార్ మామూలుగా పోస్ట్ ఓకే, రాజు గారికి, మిగతా కోచెస్కి, ఈ పిల్లల వెంట వచ్చిన వారి వారి ఇన్ఛార్జీలకి మనస్ఫూర్తి ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు ఇక్కడ స్టేట్ మీట్కి ఇన్ని జిల్లాల నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. కొత్త గేమ్ అయినా కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని దీంట్లో మంచి మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇందాకే ఈ గేమ్ని ఒలింపిక్స్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు.
మీరంతా అదృష్టవంతులు నాన్న. కొత్త గేమ్లోకి చాలామంది తొందరగా రారు, అసలు తెలియదు కూడా. ఇప్పుడు మీరంతా పట్టుదలగా ఈ 10 ఏళ్ళకి నా కష్టపడ్డారు అనుకోండి, పై పొజిషన్కి వెళ్తే అదృష్టం. లేదు రొటీన్గా ప్రాక్టీస్ చేసి స్టేట్ నేషనల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3% ఇప్పుడు కోటా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు అవుతారు. మీ తల్లిదండ్రులకు కూడా కోచ్లతో ఒకసారి మాట్లాడిస్తూ ఇలాంటి కార్యక్రమాల గురించి కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. మా అబ్బాయి ఖచ్చితంగా ఒక ఉద్యోగస్తుడు అవుతాడు అనే నమ్మకం కలుగుతుంది. అలాగే ఇంకా ముందు ముందు కబడ్డీ, క్రికెట్, IPL లాగా ఎలా పెడుతున్నారో నాన్న వింటున్నారా? చిన్నపిల్లలకని తెలియదు కానీ పెద్ద పిల్లలు మీకు ఐడియా ఉండాలి. మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఏం చెప్పారో పక్కన మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తా పోతే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఈ గేమ్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎక్కువ క్రికెట్, కబడ్డీ ఇవైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి దీంట్లో స్కిల్స్ చక్కగా నేర్చుకుంటూ ఇంకా అడ్వాన్స్గా ఉండాలంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కోచెస్ ద్వారా ఆ వీడియోస్ కానీ ఈ గేమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు గిన తెలుసుకోగలిగితే దాంట్లో మంచి నిష్ణాతులు అవుతారు. అలాగే ఇంకా ఇంటర్నేషనల్లో కూడా ఏమేం మార్పులు వస్తున్నాయి ఈ గేమ్లో అనేది కూడా మీరు తెలుసుకోగలిగితే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఆ స్కిల్స్ని అవసరం బట్టి ఖచ్చితంగా మీరు మాస్టర్స్ అవుతారు. అలాగ అవ్వాలని మీ తల్లిదండ్రులకి, మీ కాలేజెస్కి, స్కూల్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంటర్నేషనల్కి మన కర్నూలు జిల్లా కోసిగ మండలానికి చెందినటువంటి జాకీర్ హుస్సేన్ గారు జపాన్లో వెళ్ళి ఈ గేమ్ పైన ఇంటర్నేషనల్ ఆడొచ్చారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇటీవల జరిగినటువంటి జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన వారిని కూడా 2 నిమిషాలు ప్రసంగించవలసిగా విద్యార్థులు ఉద్దేశించి కోరుచున్నాం. గౌరవనీయులైన మన డిఎస్పి సార్ గారికి, వేదిక పైన ఉన్న అందరికీ కూడా, ముఖ్యంగా మన స్టేట్ ప్రెసిడెంట్ సార్ గారికి, మునికృష్ణ సార్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సురేంద్ర సార్ గారికి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ హరికిషన్ సార్ గారికి, ప్రెసిడెంట్ సార్కి, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ రాజు సార్ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం నిర్వహించే కార్యక్రమం ఏంటంటే 4వ రాష్ట్ర స్థాయి లాక్రోస్ క్రీడా పోటీలు మన కర్నూలులో నిర్వహించడం జరిగింది. ఇంకో ఏమంటే మన ఇండియాలో చాలా రేర్ ఆడడం లాక్రోస్. నేను జపాన్కి వెళ్ళి ఆడాను. ఎక్కువ స్ప్రెడ్ చేసి డెవలప్ చేసి మన క్రీడాకారులు ఎంకరేజ్ చేసి కాసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. పాఠశాల కరెస్పాండెంట్ మరియు లాక్రోజ్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ హరికృష్ణ సార్ గారిని విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించాల్సి కోరుచున్నాం. వేదికను అలంకరించిన మహబూబ్ పాషా సార్ గారికి, మన సురేందర్ రెడ్డి సార్ గారికి, మునకృష్ణయ్య సార్ గారికి, మా స్టూడెంటు, మా విద్యార్థి, మా శ్రేయాభిలాషి మధుకు, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మా ప్రాంగణానికి విచ్చేసి ఈ క్రీడలో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులకు అందరికీ ఆదర్శ యజమాని కళాశాల యాజమాన్యం తరఫున స్వాగతం పలుకుతున్నాను. సహజంగా ఒక కొత్త క్రీడ స్టార్ట్ అయినప్పుడు, ఒక కొత్త గేమ్ స్టార్ట్ అయినప్పుడు సహజంగా రెస్పాన్స్ స్లోగా ఉంటుంది. బట్ ఇయర్ బై ఇయర్ ఈ రెస్పాన్స్ పెరుగుతూ పోతే కొద్దీ ఒక లెవెల్కి గేమ్ని తీసుకుపోవాలంటే మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి మీరు రకరకాల పొజిషన్స్ సాధిస్తూ పోతూ ఉంటే మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ, మీకంటే చిన్నపిల్లలు కానీ, ఇంకా మీ జూనియర్ స్కూళ్ళల్లో మీ జూనియర్స్ కానీ వీళ్ళందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా మీరు ఈ గేమ్ని ఎట్లా ఆడాలి ఏమని మిమ్మల్ని అడుగుతూ ఉంటే
బాబు ఒక గేమ్ డెవలప్ కావాలంటే కేవలం మీరు ఒక్కరు ఆడి ఇక్కడ నుంచి ఆడిపోయి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. మీకు తెలిసిన పిల్లల్ని, మీకంటే చిన్న పిల్లల్ని మీరు మెల్లంగా వాళ్ళని పిలిచి ఈ గేమ్ ఆడండి బాబు, ఇట్లా చేస్తే ఇట్లుంటుంది, ఇట్లా చేస్తే సాధిస్తే ఈ మెడల్ వస్తాయి, ఇట్లా చేస్తే ఇవన్నీ వస్తాయి అనే వాళ్లకు మీరు మోటివేషన్గా మోటివేషన్ ఇచ్చుకుంటూ పోయే కొద్దీ ఖచ్చితంగా ఇట్లాంటి గేమ్స్ అన్నీ డెవలప్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన క్రీడాకారులు ఖచ్చితంగా మన దగ్గర టాలెంట్ ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు 140 కోట్ల జనాభాలో మనకు ఒలింపిక్ మెడల్స్ పోయినామంటే కేవలం 2-3 వెతుక్కోవాల్సి వస్తుంది. మనలో ఉండే సగం జనాభా ఉండే దేశాల్లో 100ల కొద్ది మెడల్స్ వస్తాయి. మెడల్స్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ముందు మీరు పిల్లల్లో అవేర్నెస్ రావాలి, మేము పాల్గొంటామనే ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రైవేట్గా మా బోటి వాళ్ళము గవర్నమెంట్ కూడా అరే పలానా క్రీడ మీద పలానా ఇంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ చూస్తున్నారని ఆ క్రీడను డెవలప్ చేయాలనే ఒక ఆలోచన విధానము ఆ గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ రకరకాల ఇండస్ట్రీస్ కానీ అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని పార్టిసిపేట్ చేసి మీకు వీలైనంత మందిని మీరు మోటివేట్ చేసి ఇంకా 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 రకరకాల విధంగా తయారు చేస్తే పిల్లల్ని క్రీడాకారులను తయారు చేస్తే ఖచ్చితంగా ప్రతి గేమ్కి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఇండియన్ సిస్టమ్ ఎట్లంటుందంటే చదువుకుంటే ఆడకూడదు, ఆడుకుంటే చదవరు అన్నది. కానీ మన ఇండియన్ సిస్టమ్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఖచ్చితంగా రెండు ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలా, రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇక్కడ ఉన్న పిల్లలు స్కూల్లో మేము ఇక్కడ ఏదో ఆటలు ఆడినాము, చదవాల్సిన అవసరం లేదంటే మీరు ఎదగలేరు బాబు. చదువు వల్ల జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వల్ల ఈ ప్రపంచం అర్థమవుతుంది. మీకు ప్రపంచ జ్ఞానం పెరిగే కొద్దీ మీరు హౌ టు డెవలప్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మీరంతకు మీరే డిసైడ్ చేసుకుంటారు. దయచేసి మీరందరూ ఈ మాటల్ని ఇక్కడ చెప్పిన పెద్దవాళ్ళు మేమందరం చెప్పిన మాటల్ని మీరు అర్థం చేసుకొని మీరు బాగా ఉపయోగించుకొని పెద్ద పెద్ద స్థాయిలను అందుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ సందేశం ఇచ్చినందుకు. మరి మా ఆంధ్రప్రదేశ్ లాక్రోస్ అసోసియేషన్కి ఈరోజు మేము తక్కువ టైంలో అడిగి స్టేట్మెంట్కి పర్మిషన్ ఇచ్చిన డాక్టర్ హరికృష్ణ సార్కి కూడా ఆంధ్రప్రదేశ్ లాక్రోస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అక్టోబర్ 4-5 తేదీలో ఫస్ట్ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్షిప్ కూడా పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినందుకు కర్నూలు జిల్లా లాక్రోస్ అసోసియేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ లాక్రోస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం గారు హ్యూమన్ రైట్స్ వారిని కూడా 2 మాటలు విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు, కూర్చోండి. నా పేరు నాగేశ్వరి నాయుడు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. క్రీడల్లో పిల్లలు ముందుండి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఉండాలి వాళ్ళకి. ముందు అట్లా ఉంటే పిల్లలకు కూడా బాగా ఆరోగ్యపరంగాను ఆ విధంగా మంచి ఇది ఉంటుంది. కాబట్టి దీని క్రీడల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు స్కూల్లో వాళ్ళు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మొట్టమొదటిగా కర్నూలు జిల్లా నుంచి జపాన్లో వెళ్ళి ఇంటర్నేషనల్ ఆడొచ్చినటువంటి జాకీర్ హుస్సేన్ని డిఎస్పీ సార్ హరికృష్ణ గారు మధు గారి చేతులుగా సన్మానం చేయాల్సిగా కోరుచున్నాం. జాకీర్ హుస్సేన్ గారిని వేదికపైకి రావాల్సిగా కోరుచున్నాం. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు లాక్రోస్ ఫ్రమ్ కర్నూలు జిల్లా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిగా కోరుచున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ జాకీర్? పోలీస్ సెలక్షన్ రాలేదా? రాజు రండి సార్. ముఖ్య అతిథి డిఎస్పీ సార్ మహబూబ్ బాషా గారిని హరికృష్ణ సార్తో చిరు సన్మానం చేసుకోవాలి. మరి ముఖ్య అతిథి డిఎస్పీ సారు మహబూబ్ బాషా గారిని డాక్టర్ హరికృష్ణ సారు, మరి మధు సారు, మున్కృష్ణ సారు, మరి హ్యూమన్ రైట్స్ మేడం గారు కలిసి సన్మానం చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ సెరమనీ
డాక్టర్ హరికృష్ణ సార్ గారిని పోస్ట్ మధు సార్ గారు సన్మానం చేసుకొని కూర్చున్నారు గురువు గారిని. చెప్పుకోరు రూపాయి చేసి 100 రూపాయలు చేస్తారు. ఏదంతా రాదు నాన్నగారు. నెక్స్ట్ మరొక అతిథి డిఎస్ మన మదన్ గారిని బ్యాడ్మింటన్ అసోసియేషన్ డిఎస్పీ సార్ చేతుల మీదుగా సన్మానం చేసుకొని కూర్చుంది. మరి ఇనాగ్రేషన్ మ్యాచ్ ని ప్రారంభించాల్సిన ముఖ్య అతిథులు కోరుచున్నాం. ఫస్ట్ మ్యాచ్ బాపట్ల వర్సెస్ కర్నూలు మ్యాచ్, అదేవిధంగా దీని తర్వాత అమ్మాయిల మ్యాచ్. బోత్ టీమ్స్ రెడీ. బాయ్స్ టీమ్ బాపట్ల కర్నూలు. నెక్స్ట్ దీని తర్వాత గర్ల్స్ మ్యాచ్. కర్నూలు టీం కర్నూలు కెప్టెన్ ముందరికి ఇక్కడ కెప్టెన్ సార్ గట్టిగా మాట్లాడదు సార్. కెప్టెన్ ఎవరు? కెప్టెన్ రండి ముందరికి. నువ్వేనా? ఓకే. ముందు పూర్తి పేరు ఏంటి? మీనింగ్? రోజా రోజా అంటే నువ్వు. कैप्टन्स बहुत कैप्टन्स
మరియు డాక్టర్ హరికృష్ణ సార్ గారు, మన స్థానిక పాఠశాల కరస్పాండెంట్, మన జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు క్రీడాకారులు పరిచయం చేసుకోవచ్చు. క్రీడాకారులు పరిచయం చేసుకోవచ్చు. ఓకేనా? వేసినాక చెప్తారా? విన్ బై ఏమో డల్ ఉన్నాడు. కర్నూలు